హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ కుకింగ్ వ్లాగ్స్ అండి. నేనైతే ఇవాళ మస్క్ మిలన్తో ఐస్ క్రీమ్ అయితే చేసి చూపించబోతున్నాను. చాలా చల్లగా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. సో ఎండలు అయితే ఎక్కువగానే ఉన్నాయి కదా. సో ఇలా చేసి పెట్టండి స్కూల్ నుంచి రాగానే పిల్లలకి. పిల్లలే కాదండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినేస్తారు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక మస్క్ మిలన్ తీసుకొని దాంట్లో పీల్ తీసేసి అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసి దాంట్లో ఒక బౌల్ అయితే షుగర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో పెద్ద గ్లాస్ అయితే మిల్క్ యాడ్ చేసుకొని మంచిగా మరిగించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి. ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నానండి, వెనీలా ఫ్లేవర్ది. తీసుకొని ఒక 2 స్పూన్స్ అయితే ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ అందులో అయితే యాడ్ చేసుకోవాలి. సో ఉండలు లేకుండా వాటర్ యాడ్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి అండి. చూడండి, నేను చూపించిన విధంగా వాటర్ యాడ్ చేసేసి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకోవాలి. సో బయట ఐస్ క్రీమ్స్ కంటే మన ఇంట్లో ఫ్రూట్స్తో ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారండి. చాలా చాలా మంచిది కూడా బయటి వాటికంటే కూడా. సో పాలు మరుగుతున్నప్పుడు మనమైతే ఇప్పుడు కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడరు అయితే వేసేసుకోవాలి, కలిపి పెట్టుకున్నది. సో వేసేసుకొని ఇలా ఒక 2-3 మినిట్స్ అలా మంచిగా మరిగించాలి. మరిగించాక మనకి ఇలా చిక్కబడిపోతుంది చూడండి. ఆ కస్టర్డ్ పౌడర్ వేయగానే మనకి చిక్కబడిపోతుంది చూడండి ఈ విధంగా. సో ఆ తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అది చల్లారబెట్టుకోవాలండి. సో ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాము, చల్లారబెట్టుకుందాము. పూర్తిగా చల్లారాలండి. సో బయట మనకి ఎలా చేస్తారో ఏం చేస్తారో తెలియదు. మన ఇంట్లోనే హెల్తీగా చాలా టేస్టీగా మన ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. ఈ ఫ్రూట్‌తో మనమైతే ఈ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని సో మనం ముందుగా మిక్సీ జార్‌లో వేసి మస్క్ మిలన్ అయితే జ్యూస్‌లా చేసుకున్నాం కదండీ. ఆ జ్యూస్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి బౌల్‌లో. ఆ తర్వాత మనం ముందుగా కస్టర్డ్ పౌడర్, మిల్క్ అండ్ కలిపి పెట్టుకున్నది చల్లార్చాం కదండీ. ఆ చల్లార్చింది కూడా ఈ జ్యూస్‌లో అయితే వేసేసి కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా పిల్లలకి. సో ఇలా చేసి పెట్టండి. ఆ తర్వాత టూటీ ఫ్రూటీ అయితే హాఫ్ బౌల్ అయితే వేసేసుకుందాము. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ అయితే 1 ఆర్ 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో నేను ముందుగా చాప్ చేసి పెట్టుకున్న బాదం, పిస్తా అండ్ కాజు అయితే సన్నగా చాప్ చేసి పెట్టుకున్నవి వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. సో చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుంది అంటే ఇంకొకసారి తింటే మళ్ళీ వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. టేస్ట్ అయితే ఆసమ్ అండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇదంతా కూడా ఇప్పుడు ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో అయితే మనం ఫిల్ చేసేసుకుందాము. సో ఒక్కొక్క దాంట్లో అలాగే అన్నిట్లో ఫిల్ చేసేసుకోవాలి. సో నేను చూపించిన విధంగా అన్నీ ఫిల్ చేసుకుందాము. చూడండి అన్నీ ఫిల్ అయిపోయాయి కదా. సో అన్నీ క్లోజ్ చేసేద్దాం ఇప్పుడు. అన్నీ కూడా ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయకండి, కాస్త తక్కువగా వేసుకోండి. ఇలా పెట్టినప్పుడు మొత్తం అంతా కూడా కింద పడే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా కొంచెం వెల్తిగానే వేసుకోండి, మరీ నిండుగా వేసుకోమాకండి. సో ఇవన్నీ కూడా ఫిల్ చేసేసానండి. ఇప్పుడైతే ఇవి డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం మనం. మినిమం 8 అవర్స్ అయితే కంపల్సరీ అండి. అట్లీస్ట్ 7 అవర్స్, 7 ఆర్ 6 అవర్స్ అయినా కంప్లీట్గా సో మనం డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలి. చూడండి ఇప్పుడైతే డీ ఫ్రిడ్జ్లో పెట్టేసాము. 8 అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే తీసేద్దాము, చూద్దాము ఎలా వచ్చాయో. ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసేసి ఈ మోల్డ్స్ అన్నీ కూడా ఐస్ క్రీమ్ మోల్డ్స్ అన్నీ కూడా ఒక 1 ఆర్ 2 మినిట్స్ అలా ఉంచేసేయాలండి. సో మనకి ఈజీగా వచ్చేస్తుంది ఐస్ క్రీమ్ అయితే.
సో, వెంటనే తీస్తే మనకి రాదు. సో, ఇలా వాటర్‌లో వేసేసుకొని జస్ట్ 1 ఆర్ 2 మినిట్స్ ఎక్కువసేపు ఉంచారనుకోండి మొత్తం అంతా గూడా మళ్ళీ సేమ్ జ్యూస్‌లా తయారైపోతుంది. ఓకేనా? అలా కాకుండా జస్ట్ 1 ఆర్ 2 మినిట్స్ అలా ఉంచేసి ఇప్పుడైతే తీసేసుకుందాము చూడండి. సో, ఇప్పుడైతే ఎంతో రుచికరమైన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది కదా! ఎంత కలర్‌ఫుల్‌గా దాంట్లో సబ్జా సీడ్స్ అండ్ టూటీ ఫ్రూటీ మధ్య మధ్యలో కాజు ఎంత బావుంటుంది. తింటూ ఉంటే ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. సో, ఎంతో రుచికరమైన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.